హలో, అందరికీ నమస్కారం అండి. పెళ్ళంటే ఆ ఇద్దరు కలిసి ఒక కుటుంబంగా కొత్త జీవితం మొదలు పెడుతున్నారు అనే అర్థం చెప్పుకున్నామండి. అయితే పెళ్ళి వాళ్ళిద్దరి జీవితాలను పూలబాటలో నడిపించాలి కానీ ముళ్ళబాటలో కన్నీరు కారుస్తూ బాధలు పెడుతూ జీవించమని కాదు. ఇద్దరి మధ్యన టెంపరీగా పోట్లాట్లు డిఫరెన్సెస్ వచ్చినా కూడా వాటిని ఎదుర్కొని సహనంతో సరిచేసుకోవడానికి చూసుకోవాలి. కానీ ఆవేశంలో సమస్యలకు లొంగిపోయి కృంగిపోయి నిరాశపడిపోయి ఆ డిప్రెషన్లో ఊహించని నిర్ణయాలు తీసుకోరాదండి. అది ముఖ్యంగా ప్రాణాలు త్యాగం చేయడం అంటే ఆత్మహత్యకు పాల్పడడం. అది ఎంత మాత్రం చేయకుండా పనండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో హాయిగా హ్యాపీగా బ్రతకడానికి ఒక తోడును కోరుకుని ఆ బంధంతో జీవితాన్ని ఆనందంగా గడపడానికి పెళ్లి చేసుకుంటున్నారు. అంతేగాని డబ్బు, కట్న కానుకలు, లాంఛనాలు, లెక్కలు చూసుకోవడానికి కాదండి. చిన్న చిన్న విషయాలకే భయపడిపోయి బాధపడిపోయి మిమ్మల్ని ప్రాణప్రదంగా పెంచుకున్న మీ తల్లిదండ్రులను తోబుట్టోలను వదిలి మీరు కన్న పిల్లల్ని అనాథలుగా చేసేసి మధ్యలో వచ్చిన భాగస్వామి కోసం ప్రాణాలు తీసుకునే హక్కు నిర్ణయం మీకు లేదండి. ఇద్దరూ ఓపెన్గా మనసు విప్పి మాట్లాడుకోండి. అవసరమైతే మీ ఇరువైపుల పెద్దల సహకారంతో సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. మీ మధ్యన పెరిగిన అనుబంధం, ఒకరిని ఒకరు కావాలనుకునే ప్రేమ మీ ఇద్దరిని కలిపి ఉంచుతుంది అనే విషయం మరొకండి. అదే మీ జీవితానికి ఒక అందం, ఆనందం కూడా.